హాయ్ గాయస్, నాది నెల సంపాదన చెప్తా నుండి మొత్తం 6 కార్లు, 3,000, ఇంకోటి 8,000, ఇంకోటి 2,000, మా భార్యకు వస్తే 6,000, 7,000, మొత్తం కలుపుకుంటే 8, 3, 11, 13, 13, ఇంకా 19,000 వస్తాయి ఫ్రెండ్స్. రూమ్ ఫ్రీ, నీళ్ళు ఫ్రీ, కరెంట్ ఫ్రీ, అన్నీ ఫ్రీ. అంటే ఫుడ్ ఒకటి ఫ్రీ కాదు, ఫుడ్ మనం తెచ్చుకోవాలి, మనమే తినాలి. ఫుడ్ ఒకటి మనదే, ఇక రూము, నీళ్ళు, గీలు అని A to Z మొత్తం వాళ్ళదే. ఇక ఫుడ్ ఒకటి మనది. ఇక చిన్న గ్యాస్ ఉన్నది, అది చిన్న గ్యాస్ తీసి అవతల వాడేసి పెద్ద గ్యాస్ తెచ్చుకోవాలి. అదేంటంటే నెల రోజులు కూడా సగం వస్తలేదు. దానికి 500 పెట్టాలి, దాంట్లో ఇంకో 400 వేస్తే పెద్ద గ్యాస్ సిలిండర్ వస్తుంది నింపుకుంటే. ఇంకోటి నేను మర్చిపోయినా, గుర్తొస్తలేదు. ఇంకోటి వైఫైది రీఛార్జ్ అయిపోతున్నది. యూట్యూబ్లో వీడియోలు పెట్టాలంటే కష్టమైపోతుంది. అట్లా అని చెప్పేసి మళ్ళీ వైఫై రీఛార్జ్ చేయాలి. ఈరోజు అయితే దానికి ఒక 3,600 అవుతాయి. ఎవరన్నా ఉంటే ఏంటి జరా కొంచెమైనా సాయం చేయండి, సరేనా ఫ్రెండ్స్? ఏమొద్దు ఫ్రెండ్స్, ఉట్టిగా అడుగుతున్నా, మసాజ్ చేసుకుని ఉట్టిగా నేను వేసుకుంటలే, కానీ ఉట్టిగా జోక్స్ చేసిన. చాలా హ్యాపీగా ఉండండి ఫ్రెండ్స్. మంచిగా తినుకుంటా, అంటే తాగొద్దు, డ్రింకింగ్ చేయొద్దు. మంచిగా కడుపు తినండి, మంచిగా ఏదో మీరు వర్క్ చేసుకోండి, ఇంట్లో అమ్మ నాన్న సంతోషంగా పెట్టుకోండి, మంచిగా ఉండండి. ఓకేనా? అంటే తినండి, మంచిగా తిని మంచిగా ఉండండి. ఓకే, మళ్ళీ ఉంటా. మళ్ళీ వచ్చేవారు మళ్ళీ కలుస్తా.